మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం విశ్వంబర. చిరంజీవి ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అదే జోష్లో మెహర్ రమేష్ తెరకెక్కించిన బోలాశంకర్ సినిమాలో కూడా నటించారు. కానీ ఊహించని విధంగా బోలాశంకర్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దీంతో మెగాస్టార్ తన తర్వాత సినిమాను యంగ్ డైరెక్టర్ తో చేస్తున్నారు. బింబిసార సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు వశిష్ఠతో మెగాస్టార్ తన 156వ సినిమాను చేస్తున్నారు. మెగా 156 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా సోషల్ ఫ్యాంటసీ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుంది. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ మొదలైన విషయం తెలిసిందే. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. యాక్షన్ సీక్వెన్స్ తో ఈ మూవీ షూటింగ్ ని మొదలుపెట్టారు. షూటింగ్ జరుగుతుండగానే ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసేందుకు చిరంజీవి విరామం తీసుకుని హైదరాబాద్కు వచ్చారు. ఓ సరికొత్త ఊహా ప్రపంచం నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన పలువురు హీరోయిన్స్ ని మేకర్స్ ఇప్పటికే పరిశీలించారు. వారిలో సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి మెగాస్టార్ సరసన ఫిక్స్ అయినట్లు గతంలో వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు మరో హీరోయిన్ త్రిష పేరు బయటకొచ్చింది. ఈ సినిమా కోసం అనుష్క శెట్టి ఆశించిన స్థాయిలో బరువు తగ్గకపోవడంతో ఆ అవకాశం చెన్నై బ్యూటీ త్రిషకు దక్కినట్లు సమాచారం. త్రిష ఈ ఏడాది కొన్ని మూవీస్ సెల్వన్ మరియు లియో వంటి మూవీస్ లో పాన్ ఇండియా రేంజ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలు చేస్తున్నారు. అయితే చాలా రోజుల నుంచి టాలీవుడ్ లో రీఎంట్రీ ఇవ్వాలని త్రిష ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఇప్పుడు మెగాస్టార్ సినిమాతో త్రిషకి అవకాశం వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు చిరంజీవి స్వయంగా త్రిష పేరును మూవీ టీమ్ కి రిఫర్ చేసినట్లు సమాచారం. గతంలో చిరంజీవి త్రిష కాంబినేషన్ లో స్టాలిన్ మూవీ వచ్చిన విషయం తెలిసిందే. త్వరలోని మేకర్స్ నుంచి ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాకి విశ్వంబర అనే టైటిల్ ని మేకర్స్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉండబోతుంది. ఆస్కర్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి చోటకే నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. విజువల్ వండర్ గా వస్తున్న ఈ మూవీలో చిరంజీవి సరికొత్తగా కనిపిస్తారు. బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన వశిష్ఠ దర్శకుడు కావడంతో ఈ మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. 2025లో ఈ మూవీ విడుదల కానుంది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.